ఉంటుంది కదా. సో ఓపెన్ ఏరియాస్ అలాంటి ఏరియా మన ఏరియాలో ఉందా? ఇప్పుడు అనంతపూర్ ఉంది. అనంతపూర్ మంచి వుల్ఫ్ హ్యాబిటాటా? సో వుల్ఫ్ జనరల్లీ దేన్ని, ఇప్పుడు మేకలు ఉన్నాయంటే వుల్ఫ్ జనరల్లీ ఆ ఏరియాస్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అనంతపూర్ వాళ్ళకి తెలుసు ఉంటుంది కదా. సో ఇదేంటి ఇప్పుడు ఇప్పుడు 3 ఉన్నాయి, ఇప్పుడు 4 కుక్క రకాలు ఉన్నాయి. ఆ 4 చెప్పండి ఎవరైనా. కింద జాకల్. సో ఇది ఈ ఎక్సర్సైజ్ కంటే మనం ఇది ఫస్ట్ తెలియాలి. ఓకే, మనకు ఇవన్నీ తెలిస్తేనే మనము ఇప్పుడు చెస్ బేసిక్ మూవ్స్ తెలియకుండా మనం చెస్ ఆడలేం కదా. ఇది ఇలా మూవ్ అవుతుంది, అది ఐడెంటిఫికేషన్ ఉంటేనే మనం ఎస్టిమేషన్ చేయగలుగుతాం. సో ఇది జంగల్ క్యాట్, అడవి పిల్లి. ఇది అందరికి చెప్పండి, అందరికి తెలుసు కదా. ఎలుగుబంటి అందరికి తెలుసు కదా. ఓకే, ఇది కాకుండా ఇంకేమున్నాయి కుక్కలు? ఇప్పుడు మనం వైల్డ్ డాగ్ ఇది, ఓకే, రేస్ కుక్క, అది ఇది. ఇంకేది మిస్ అయింది ఇక్కడ? ఫాక్స్ ఒకటి మిస్ అయింది. ఇవన్నిటికి ఫాక్స్ కి డిఫరెన్స్ ఏంటి? చిన్నగా సైజు ఉంటుంది. జకాల్, వైల్డ్ డాగ్, వుల్ఫ్, జకాల్, ఈ మూడిటిలో ఏది చిన్నది? అంటే మీరందరూ ఇక్కడ నుంచి అక్కడ తిరుపతి జూ వరకు వెళ్ళాలి. అక్కడ ఉన్నాయండి, ఒకసారి చూడండి, సైజ్ అసెస్ చేసుకోండి. మన పిక్చర్ లో కనిపించిందంటే కూడా తెలియదు కదా, ఫీల్డ్ లో కనిపించిందంటే ఐడెంటిఫై చేయాలంటే మనం నేరుగా ఒకసారి చూసి పరిచయం ఉంటే కదా. ఇక్కడ నుంచి అందరూ ట్రైనింగ్ అయిన తర్వాత జూ వరకు వెళ్ళి వీటిని అన్ని ఒకసారి చూసుకుని మీ ప్లేస్ కి వెళ్ళిపోండి. ఓకే, ఎందుకంటే 2 సార్లు చూపించి అడిగినా మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తున్నాయి ఏంటి అని. ఆ కనపడింది ఆ యానిమల్ ఏజ్ ఎంత? సో మీకు డ్రాప్ డౌన్ లో 4 ఆప్షన్స్ ఉంటాయి. వెరీ ఫ్రెష్, ఫ్రెష్, రీసెంట్, ఓల్డ్ అని, వెరీ ఓల్డ్ అని ఉంటుంది. ఓకే, సో అది ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు అందరికీ తెలుసా ఫ్రెష్ పగ్ మార్క్ అయినా పా మార్క్ ఎలా ఉంటుందో? అంటే ఇది త్రూ ఎక్స్పీరియన్సే మీకు తెలుస్తుంది. అంతే, నడిస్తే మీకు జనరలీ ఈ ఏరియాలో ఎలిఫెంట్ ట్రాకర్స్ సార్ 2 గంటల క్రితం వెళ్ళింది, 1 అవర్ ముందు వెళ్ళింది, 5 అవర్స్ ముందే వెళ్ళింది అని చెప్తారు. అది జనరలీ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. మనకు ఫ్రెష్ ఓల్డ్కి చెప్పచ్చు, కానీ వాళ్ళు వెరీ ఫ్రెష్ అని ఇచ్చారు. సో అది వెరీ ఫ్రెష్ అంటే మనమే అనుకోవాలి. ఇప్పుడు అర్లీ మార్నింగ్ వెళ్ళింది, మీరు 6కి వెళ్తున్నారు, సో అదే నైట్ అరౌండ్ 2 o'clock ఇన్ ద మార్నింగ్ 4కి వెళ్ళింది అంటే వెరీ ఫ్రెష్ అని రాస్తాం. ఆ ముందు డే ఈవినింగ్ ఎప్పుడో వెళ్ళి ఉంటే ఫ్రెష్ అని రాస్తాం. ఏం చేయాలి మనం? ఓకే, ఫోటో తీస్తాం. అంటే కుక్ అంటే మీరు ఫస్ట్ నాకు రాదు అని రిమార్క్స్లో రాయొద్దు, ఫస్ట్ ట్రై చేయండి అది డోలా అని కనుక్కోవడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వైల్డ్ డాగ్ రేస్ కుక్ అని ఐడెంటిఫై చేశాను, సో ఫోటోగ్రాఫ్ తీస్తాను. ఓకే, దాని తర్వాత ఇప్పుడు టైం అంటే ఏం రాయాలి? ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి నేను ఈ టైం కాలంలో? మీకు స్టార్టింగ్ టైం పైన ఉంటుంది, ఇది మీకు ఆ సైన్ కనిపించిన టైం. ఓకే, సో ఆ టైం రాస్తారు. లాట్ లాంగ్లో మీరు జనరలీ జీపీఎస్ లొకేషన్ రాస్తాం. ఓకే, కానీ ఇప్పుడు మీరు ఫిజికల్ ఫామ్ కూడా తీసుకెళ్తున్నాం మనం ఈసారి. సో మీరు ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు. సో జీపీఎస్ లొకేషన్ కూడా ఫామ్లో రాయండి. అలాగే మీరు ఫోటో తీసినప్పుడు యాప్లో ఆటోమేటిక్ జీపీఎస్ లొకేషన్ రికార్డ్ అయిపోతుంది. దాని తర్వాత సైన్ టైప్, నాకు ఏ సైన్ కనిపించింది?
పగ్ మార్క్, కుక్కదాన్ని పగ్ మార్క్ అంటామా? పా మార్క్ అంటాం. ఓకే, కానీ మీరు దాంట్లో పగ్ మార్క్ అనే ఉంది, పగ్ మార్క్ అని సెలెక్ట్ చేయండి. కానీ మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి జనరలీ క్యాట్స్ని మనము పగ్ మార్క్ అంటాము, డాగ్స్ని మనము పా మార్క్ అంటాం. ఓకే, సో స్పీషీస్ ఏంటి ఇప్పుడు నేను ఏది ఐడెంటిఫై చేశాను? నేను ఏది ఐడెంటిఫై చేశాను స్టార్టింగ్లో? వైల్డ్ డాగ్ ఐడెంటిఫై చేశాను, ఎవరో జాకిల్ అన్నారు. ఓకే, నేను ఇప్పుడు అంటే కుక్కదని చెప్పి నేను డోల్ అనే కంక్లూడ్ చేసుకున్నాను. సో అక్కడ మనం వైల్డ్ డాగ్ అని రాస్తాం. సో మనకి ఇక్కడ 3 పేర్లు ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడు కొంతమంది వైల్డ్ డాగ్ అంటున్నారు, కొంతమంది రేస్ కుక్క అంటున్నారు, కొంతమంది డోల్ అంటున్నారు. కానీ ఆ డ్రాప్ డౌన్లో మీకు ఓన్లీ వైల్డ్ డాగ్ అని ఉంటుంది. ఓకే, అది నాకు రేస్ కుక్క తెలుసు, రేస్ కుక్క లేదు ఇక్కడ అని అది వదిలేదు, వైల్డ్ డాగ్ అది. ఓకే, మూడింటికి ఒకటే పేరు ఉంటుంది. దీని మీద గంట సేపు డిస్కస్ చేశాను. డిగ్రీ, మినిట్, సెకండ్స్ ఏంటి, డిగ్రీ డెసిమల్స్ ఏంటి, దాని మీద 1 అవర్ మనం మాట్లాడాం. ఇప్పుడు ఇదంతా మీకు అవసరం లేదు. జీపీఎస్ ఆటోమేటిక్గా జీపీఎస్ లొకేషన్ తీసుకుంటుంది. సో మీకు అక్కడ వర్క్ తగ్గిపోయింది. సైన్ టైప్, మనకు సైన్ టైప్లో లాస్ట్ టైం కూడా మనము రేక్ మార్క్ అంటే ఏంటి, స్క్రాచ్ మార్క్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం. సో మీకు అక్కడ వాళ్ళు డ్రాప్ డౌన్ ఇచ్చేస్తారు, ఇవి ఆప్షన్స్ అని మీరు దాంట్లో సెలెక్ట్ చేయాలి. లాస్ట్ టైం మీరు ఇక్కడ కింద చిన్న టెక్స్ట్లో చదివి అది రాయడానికి ట్రై చేశారు. సో ఇప్పుడు దీంట్లో కూడా మీకు డైరెక్ట్గా డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ ఫామ్లో ఏమేమి రికార్డ్ చేస్తాం చెప్పండి. ఇది ఇప్పుడు ఏంటిది? ఫామ్ 1. మీరు జనరలీ ఫామ్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటారు కదా, ఇది ఫిక్స్డ్ ఫామ్స్. ఎవ్రీ 4 ఇయర్స్కి సేమ్ ఫామ్ నెంబర్స్ ఉంటాయి. సో అందుకే మనం ఈ ఫామ్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఫామ్ నెంబర్ 1 దేనికి వాడతాం మనం? ట్రయల్ పాత్కి ఫామ్ 1 ఉంటుంది. సో ట్రయల్ పాత్లో ఓన్లీ యానిమల్ సైన్స్ రికార్డ్ చేస్తాం. ఏ యానిమల్స్? ఇప్పుడు నేను ఇప్పుడు సాంబార్ కనిపించింది నాకు, దీంట్లో అంటే సాంబార్ ప్రే కాబట్టి. సో ఇది మీరు మొత్తంగా బ్రాడ్గా మీరు ఆలోచించండి. టైగర్, కో ప్రెడిటర్ అండ్ ప్రే. ఓకే, ఇప్పుడు దానికి ప్రే అన్నారు, దాన్ని స్మాల్ హెర్బివర్స్ అనలేదు. సో కంప్లీట్లీ టైగర్ సెంట్రిక్ ఇది. ఓకే, టైగర్తో దీనికి సంబంధం ఏంటి అంటే దీనికి కోఆపరేటర్, ఇది టైగర్కో దీనికి సంబంధం ఏంటి, ఇది టైగర్ ప్రే. సో కంప్లీట్లీ టైగర్ రిలేటెడే మాట్లాడుతున్నాము. సో జనరలీ ఏంటి అజంప్షన్, లార్జ్ హెర్బివర్స్ ఎందుకు యాడ్ చేశారంటే ఇప్పుడు ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో అది ఆ స్పెసిఫిక్ ఏరియాలో టైగర్ జనరలీ హంట్ చేయదు అని అజంప్షన్తో దాన్ని సపరేట్ ఎస్టిమేషన్ తీసుకుంటాం. సో అది ఓకే. ఇప్పుడు ఫిజికల్గా డోల్ చూస్తే కలర్, ఇయర్ షేప్, టేల్ షేప్ అలాంటివి చెప్పండి. అదే కదా మీరు గుర్తు పెట్టుకునేది డైరెక్ట్ అని. దోల్ అంటే మీరు ట్రైన్ లో ఉండేటప్పుడు దోల్ కూడా ముందుకు పరిగెత్తు పోతూ ఉంటుంది, మీకు కనిపించేది వెనక నుంచి. ఎలా ఐడెంటిఫై చేసేది? చెవులు రౌండ్ గా ఉంటాయి మేడం. చెవులు రౌండ్ గా ఉంటాయి. చెవులు రౌండ్ అంటే మోస్ట్లీ మీరు చూడాల్సిన దాని టెయిల్. టేల్ డోల్ది కంప్లీట్ బ్లాక్ కలర్ ఉంటుంది. ఓకే, అది గుర్తు పెట్టుకోండి ఒకటి. ఇంకోటి ఫర్ది కలర్ ఒకటి, అది చాలా డిస్టింక్ట్ ఉంటుంది కంపేర్ టు వుల్ఫ్. ఏమో గ్రేయిష్ కలర్ ఉంటుంది, జాకల్ కూడా గ్రేయిష్ కలర్ ఉంటుంది. సో డోల్ జనరలీ ఫారెస్ట్లో ఉంటుంది ఎక్కువ మాట. వుల్ఫ్ ఇంకా జాకల్స్ ఏమో జనరలీ డ్రై ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి, ఓపెన్ ఏరియాస్, డ్రై ఏరియాస్లో ఉంటాయి. ఇంకా చెప్పండి, ఇప్పుడు వుల్ఫ్కి ఏముంది ట్రీట్? దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్పండి. జాకల్కి వుల్ఫ్కి హైట్, ఇంకా ఫర్ కలర్ చెప్పండి. ఫర్ ఏది? ఏది? ఓకే, వైటిష్ కలర్ ఎప్పుడు వస్తుంది? ఇంకా అది అడగట్లేదు, ఫ్రెష్ హోల్డ్ మళ్ళీ అడుగుతాను.
కరెక్ట్. సో ఇప్పుడు ఏదన్నా దాన్ని తినేదాన్ని బట్టి దాని స్కాట్ ఎలా వస్తుందో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇప్పుడు కాల్షియం ఎక్కువ తినింది, సో జనరలీ దాని స్కాట్లో కొంచెం వైటిష్ కలర్ వస్తుంది. జనరలీ ఈ టెండెన్సీ, అందుకే మీకు యానిమల్ బిహేవియర్, యానిమల్ గురించి కొంచెం తెలియాలి, ఏం తింటుంది, ఎలా తింటుంది, అది కొంచెం మనం ఐడియా ఉండాలి. ఇప్పుడు జనరలీ లెపర్డ్స్ బోన్స్ కూడా తినడం ప్రిఫర్ చేస్తాయి. ఓకే, టైగర్స్ కొంచెం మీటే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది కంపారిటివ్. సో జనరలీ మీకు లెపర్డ్స్, క్యాట్స్ ఒక 4-5 డేస్ తర్వాత వైటిష్ కలర్ వచ్చేస్తుంది. సో అందుకే అది లెపర్డ్ది ఫస్ట్ది. ప్లస్ సైజు, దాని డయామీటర్ బట్టి జనరల్. ఇప్పుడు టైగర్ పెద్దదా, లెపర్డ్ పెద్దదా? టైగర్స్ పెద్ద ఉంటాయి, అలా ఏం కాదు. కొంచెం మీడియం ఏజ్ టైగర్, లెపర్డ్ సేమే ఉంటుంది. సో అలా బ్లాంకెట్గా చెప్పలేము. అడల్ట్ టైగర్ అడల్ట్ లెపర్డ్ కంటే పెద్దది. ఓకే, సో కొంచెం మిడిల్ ఏజ్డ్ టైగర్, లెపర్డ్ ఒకే సైజు ఉంటాయి. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో జనరలీ ఇది అంతా చెప్తే వచ్చేది కాదు, మీరు తిరిగి మీరు చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. నేను డిస్క్రైబ్ కూడా చేయలేదు, మీకు ఇన్స్టింక్టివ్లీ తెలిసిపోతుంది లెపర్డ్దా టైగర్దా. సో ఇప్పుడు ఈ సెకండ్ ఏంటి? అది స్లాత్ బేరా. ఓకే, ఇది స్లాత్ బేర్. సో అది యాక్చువల్లీ టైగర్ది. అది సో అది ఎందుకు నాకు తెలుసు అది స్లాత్ బేర్లా ఉందని, కానీ అది యాక్చువల్ టైగర్ది. సో ఓన్లీ మీరు లుక్స్ బట్టి వెళ్ళకండి. ఫర్ ఎగ్జాంపుల్ అది స్కాట్ కనిపించింది, మీకు కొంచెం వెట్గా అనిపించింది. ఓకే, జనరల్లీ స్లాత్ బేర్ది క్లియర్ షేప్ ఉంటుంది, ఎక్కువ వెట్ ఉండదు, డ్రై ఏ ఉంటుంది. సో అది మీరు కొంచెం ఇలా డిసెక్ట్ చేస్తే పుల్లతో మీకు దాంట్లో హెయిర్స్ కనిపిస్తాయి, స్పాటెడ్ ఇయర్ హెయిర్ ఏదో కనిపిస్తుంది. అప్పుడు ఆబ్వియస్లీ అది స్లాత్ బేర్ కాదు కదా. సో అలా జస్ట్ షేప్, లుక్ బట్టి కూడా వెళ్ళకండి, మీరు కొంచెం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓకే, పగ్ మార్కా, పా మార్కా? అది పగ్ మార్క్. ఎలా తెలుసు మీకు పగ్ మార్క్ అని? సో ఫస్ట్ మీకు పగ్ మార్క్కి, పా మార్క్కి ఎలా ఉంటుందో జనరల్లీ పిల్లిలు తాగితే కొంచెం బ్రాడ్గా ఉంటుంది కాదు. ఓకే, కుక్కలది అయితే కొంచెం నేరోగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు టైగర్ హంట్ చేసినప్పుడు ఎప్పుడు గోర్లు బయట ఉంటాయా? హంట్ చేసేటప్పుడే దానికి ఆప్షన్ ఉంది బయటికి తెచ్చి హంట్ చేయడానికి. సో అదొక గుర్తు మీకు. కుక్కలకి అయితే ఎప్పుడు దాని గోర్లు బయటే ఉంటాయి. సో జనరలీ కుక్కది పామార్క్ పడినప్పుడు చిన్న రౌండ్గా పామార్క్ ముందు ఉంటుంది గోరుది. సో అదొక ఐడెంటిఫికేషన్. జనరలీ ఇలా బ్రాడ్గా ఉంటుంది. టైగర్ది, లెపర్ది అయితే కొంచెం బ్రాడ్గా సర్క్యులర్ షేప్లో ఉంటుంది, కుక్కదైతే కొంచెం రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు ఇది పగ్ మార్కా, పా మార్కా? ఇది కూడా పగ్ మార్కే. సో నేను పా మార్క్. ఇప్పుడు ఇది ఏ యానిమల్ది? స్లాత్ బేర్ది అందరికి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో ఇది స్లాత్ బేర్. సార్ ఇప్పుడు నేను అనుకో నా సపోర్ట్ ఎవరు ఇద్దరు నేను కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనంతపురం సర్కిల్. మనకి ఆల్ ఇండియా లెవెల్లో 2026లో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అనేది జరుగుతాయి. అంటే ఇది మన కంట్రీలో 6వసారి జరగబోయే సైకిల్. ఇది ఎవ్రీ 4 ఇయర్స్లో ఒకసారి జరుగుతాయి. అంటే టైగర్ ఎస్టిమేషన్లో ఏంటంటే టైగర్ ఒకటే కాకుండా టైగర్తో పాటు మిగతా కో ప్రెడేటర్స్ అంటాం, టైగర్ లాగే ఉండే లెపర్డ్, స్లాత్ బేర్ అలాంటి అన్ని యానిమల్స్ని మనం అసెస్ చేస్తాము. దానితో పాటు టైగర్ అలాగే కో ప్రెడేటర్స్కి కావాల్సిన ప్రే స్పీషీస్ అంటాం. సో హెర్బివోర్ స్పీషీస్ అన్నిటిని కూడా అసెస్ చేయడం జరుగుతుంది. ఈ ఒక ఎక్సర్సైజ్లో
మన అనంతపురం సర్కిల్లో ఉండే అనంతపురం, సత్యసాయి అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉండే బీట్ ఆఫీసర్ లెవెల్ నుంచి అందరూ ఒక 200+ స్టాఫ్లు అందరూ, అడవి శాఖ సిబ్బందులు అందరూ కూడా ఇక్కడ రావడం అయినది. వాళ్ళకి అందరికీ ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఒక 6 days లేకపోతే 8 daysలో ఉండే ఒక ప్రోటోకాల్ December 1st నుంచి మొదలవుతాయి. దానిలో వాళ్ళ ప్రతి ఒక్క బీట్లో ట్రాన్సెక్ట్ లైన్ అనేది తయారు చేయడం జరిగింది. అలాగే ట్రైల్స్ అంటాము, 5 kilometer స్ట్రెచ్లో ఉండే ట్రైల్స్లో వాళ్ళు ఒకరోజు ఒక ట్రైల్లో నడుస్తాము, ఇంకొక రోజు నెక్స్ట్ ట్రైల్లో నడుస్తాము. ట్రాన్సెక్ట్ అనేది అనిమల్స్కి సంబంధించిన సైన్స్, వాటి డంగ్, పెల్లెట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం అవుతాయి. అలాగే ట్రాన్సెక్ట్లో నడుస్తూ డైరెక్ట్ సైటింగ్ అనిమల్ని కనిపించిన డేటా అనేది ఎంస్ట్రైప్ యాప్లో రికార్డ్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎంటీసీఈకి సబ్మిట్ చేయడం అవుతాయి మన స్టేట్ నుంచి. వారు ఈ ఇన్ఫర్మేషన్ని అసెస్ చేస్తూ మన ఫారెస్ట్ క్వాలిటీ గురించి, ఇక్కడ ఉండే టైగర్ గురించి, లేకపోతే కాప్రిడేటర్స్ అనిమల్స్, రేస్ కుక్కలు అయి ఉండొచ్చు, లేకపోతే జకాల్ అయి ఉండొచ్చు, ఇలాంటి ఏమేమి అనిమల్స్ మన అడవిలో ఉన్నాయి, మన అడవి ఆరోగ్యం ఎలా ఉంటే అసెస్మెంట్ చేస్తూ మనకు ఇవ్వడం అవుతాయి. ఇది ఒక 6 month పీరియడ్లో 2026 June, July టైంలో మనకు